Hi friends, hello, welcome to Model Ideas. You are watching Model Ideas YouTube channel. Friends, 2024 PG సెట్ నథింగ్ బట్ సిపి గెట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల అయ్యింది. అయితే ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు, రాగానే వీడియో చేస్తా. ఇందులో మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ నుండి ఒక వీడియో వచ్చిందంటే దాంట్లో జెన్యూన్ ఉంటుందన్న విషయం మీ అందరికీ తెలుసు. ప్రధానంగా మీకు ఏంటంటే సార్ నేను డిగ్రీ చదువుతున్నా, ఇప్పుడు పీజీ చేయాలా బీఎడ్ చేయాలా ముందు అనేది ఒక ప్రధాన కోరిక. సరే పీజీ ముందు చేస్తే తర్వాత బీఈడి చేస్తే రెండింటికి రియంబర్స్మెంట్ వస్తాయా, లేదా బీఎడ్ ముందు చేసి తర్వాత పీజీ అయితే రియంబర్స్మెంట్ వస్తుందా, ఇదొకటి. సరే నేను ఎంబీఏ వైపు పోనా డిగ్రీ అయినాక, లేదు నేను పలానా కోర్సులో పోతే బాగుంటుందా, నేను ఎంఏ చేయాలా, ఎంకామ్ చేయాలా, ఎంఎస్సీ చేయాలా, ఇలా ఒకటి కాదండి మీకు చాలా డౌట్స్. ఇంకొకటి ప్రధాన డౌట్ ఏంటంటే సరే నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే సీట్ ఎక్కడ వస్తుంది, నేను క్యాంపస్లో హైదరాబాద్లో చదవాలి, నాకు ఫ్రీ ఫుడ్ ఫ్రీ బెడ్ కావాలి, నేను ఎక్కడైనా గ్రూప్స్కి చదువుకుంటా, నాకు ఇలాంటి అవకాశం ఉంటుందా, నేను రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళాను, నాకు ఎక్కడైనా ఛాన్స్ దొరుకుతుందా, ఇలా ఒక్కొక్కరికి 100 ప్రశ్నల కంటే ఎక్కువ ఉంటాయి. మీ అందరి ప్రశ్నలకి సమాధానం నేను ఇచ్చేటువంటి ఈ వీడియో మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ వచ్చేది. ఓపిక కొద్ది విని స్కిప్ చేయకుండా కరెక్ట్ విన్న తర్వాత మీరు ఛానల్ సబ్స్క్రైబర్ అయితే మీరు ప్రశ్న అడిగితే నేను కంపల్సరీగా సమాధానం ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. తర్వాత మీకు గత 5 సంవత్సరాల క్వశ్చన్ పేపర్ గుర్తుపెట్టుకోండి, గత 5 సంవత్సరాల క్వశ్చన్ పేపర్లు విత్ కీ ఆల్ సబ్జెక్ట్స్, పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ 5 సంవత్సరాల క్వశ్చన్ పేపర్లు విత్ కీ అన్నీ కలిపి మన మోడల్ ఐడియాస్ అనే యాప్ ఉంది, యాప్లో ఉన్నాయి. డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ యాప్ అని ఉంటుంది, అక్కడ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, మీరు వాటిని చూసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మొన్న మధ్య మా ఫ్రెండ్ ఒక అతను డిఎల్ ఉద్యోగం సాధించిండు అనమాట. ఆయన అన్నాడు ఏం చేసినారా బాబు అంటే, లేదు 3 సార్లు జరిగినటువంటి డిఫరెంట్ క్వశ్చన్ పేపర్ తీసుకొచ్చుకున్నా, ఆ క్వశ్చన్ పేపర్ తీసుకున్న తర్వాత మెటీరియల్ తయారు చేసుకొని చదివాను, నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు జాబ్ వస్తుందని నమ్మకం ఉన్నదని. కాబట్టి ఓల్డ్ క్వశ్చన్ పేపర్ చూసినప్పుడే ఎప్పుడే కానీ మనం ఏ రూట్లో పోతున్నామో అర్థమవుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, మోడల్ పేపర్లు అవి 6 ఎగ్జామ్స్ జరిగిన పేపర్లు మన మోడల్ ఐడియాస్ యాప్లోనే చూడండి, ఓకేనా. ఇకపోతే 2024 సిపి గెట్ నోటిఫికేషన్ ఎప్పుడో ఎదురు చూసినాం, నేనైతే చాలా ఎదురు చూసినాను, ఎందుకంటే నన్ను 100 మంది ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. 2024 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ సంవత్సరం కూడా అంటే మనకి పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ, తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్, కాకతీయ వరంగల్, తర్వాత పాలమూరు యూనివర్సిటీ మహబూబ్ నగర్, తర్వాత శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ హైదరాబాద్ జేఎన్టీయు, ఆ తర్వాత తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం హైదరాబాద్ అంటే కోటి ఉమెన్స్ కాలేజ్, వీటన్నిటికీ కలిపి ఒకే ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. ఇప్పుడు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒకటి రాయడం వల్ల మీరు ఈ యూనివర్సిటీ పరిధిలో ఉండేటువంటి ఏ కాలేజీలో అయినా మీరు సీట్ తీసుకోవచ్చు. అయితే ఈ సిపి గెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి ఓకే మీకు డేట్స్ ఎట్లా ఉన్నాయి, ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ ఎలా ఉన్నాయి ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. అయితే ఈ నెల 18 నుండి స్టార్ట్ అయినప్పటికీ ఓకేనా, ఆన్లైన్ అప్లికేషన్ మాత్రం 18కే అంటే ఈ మే 18 స్టార్ట్ అయ్యి జూన్ 17కి అయిపోతాయి. అయితే ఎగ్జామ్ కూడా ఇక జూన్ 15, 16, 17 తర్వాత అంటే మన 20లో ఎగ్జామ్స్ అయితే ఉంటాయి ఎట్లా మనకి. ఇక లాస్ట్ డేట్స్ వచ్చేసి మనకి 500 ఫైన్తో ముందుగానే మీరు కట్టుకోవచ్చు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్ ఇన్ టైంలో పెట్టుకోండి, తొందరగా అప్లై చేసుకోండి. ఎందుకంటే దీనికి సెంటర్లు మీ ఊర్లోనో మా ఊర్లోనో ఉండవు, ఎక్కువ శాతం ఈ సెంటర్లన్నీ కరీంనగర్, హైదరాబాదు అటే ఉంటాయి. అంటే ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి సెంటర్ లోకల్లో పడవు. ఎవరైతే లేట్గా అప్లై చేస్తారో వాళ్ళ ఎగ్జామ్ హైదరాబాద్లోనే పడుతుంది. దానివల్ల రిస్క్ ఎక్కువ, ఎందుకంటే మార్నింగ్ 9కి ఎగ్జామ్ స్టార్ట్ ఉంటే హైదరాబాద్కి వెళ్ళి రావడం అనేది కనీసం మీకు 1500, 2000 రూపాయల ఖర్చుతో కూడుకున్న పని. బట్ ఆలోచించుకోండి, మళ్ళీ హైదరాబాద్ పోవడానికి బస్సులు దొరకట్లేదు, ఇది నేను ప్రత్యక్షంగా చూశాను. దొరకట్లేదంటే మంది ఎక్కువగా ఉంటున్నారు. ఇప్పుడు ఆడవాళ్ళకు ఫ్రీ ఉందంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చాలామంది అట్లా హైదరాబాద్ పోతూ వస్తున్నారు, కాబట్టి దానివల్ల కూడా నష్టం జరుగుతుంది. ఒకసారి మీరు 1-2 సార్లు చూసుకొని రాబోయేటువంటి పరిస్థితిని ముందే పెట్టుకొని ముందుగానే అప్లై చేసుకొని పెట్టుకోండి, ఓకేనా. ఇకపోతే మీరు ఇక్కడ ఒక అప్లికేషన్ పెట్టి 4 పరీక్షలు రాయొచ్చు ఎంట్రన్స్ ఎగ్జామ్లో, అది కూడా నేను మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. అందుకే నేను ముందే చెప్పిన ఓపికగా వినాలి, చివరి వరకు అయిపోయే వరకు. మీరు కావాలంటే స్పీడ్ పెట్టుకోండి కానీ స్కిప్ చేయకండి. సో ఇక్కడ వచ్చేసి సింగిల్ సబ్జెక్ట్ ఓకేనా, రిజిస్ట్రేషన్ ఫీ ఫర్ సింగిల్ సబ్జెక్ట్ 800 ఓకేనా. ఆ తర్వాత వచ్చేసి ఎస్సీ ఎస్టీలు అయితేనేమో 600, ఇక్కడికి అయిపోయింది కదా. నెక్స్ట్ మీరు అడిషనల్గా 450 ఇంకొక వేరే సబ్జెక్ట్కి మీరు కేటాయించాలి. అంటే 800 అనేది ముందు కట్టి ఇక మీరు ఎన్ని సబ్జెక్టులు ఎక్కువ రాయాలనుకుంటున్నారో దానికి 450 కట్టుకుంటూ పోవచ్చు, అది మీ ఇష్టం. అలా మీరు ఎన్ని సబ్జెక్టులు అయినా రాసుకోవచ్చు మీకున్న ఎలిజిబిలిటీని బట్టి. ఎలిజిబిలిటీ లేని మళ్ళీ రాసి వృధా చేసుకోవద్దు సమయం, ఓకేనా. తర్వాత నేను ఇంటర్లో టాప్ మార్కులు వచ్చినాయి సార్, నేను డిగ్రీలో కూడా టాప్ తెచ్చుకున్నా,
మరి పీజీలో ఏ సబ్జెక్ట్ చేయాలి తర్వాత చెప్తాం మీకు 1 by 1. ఇకపోతే ఈ సంవత్సరం అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగే విధానం వచ్చేసి 100 మార్కులు, ఓకే, మల్టిపుల్ చాయిస్ 100 క్వశ్చన్లు, ఓకేనా, మల్టిపుల్ చాయిస్. నెక్స్ట్ 120 minutes, ఇది గుర్తుపెట్టుకోవాలి. 100 100 120 అంటే 2 గంటల సమయము, 100 మార్కులు, 100 క్వశ్చన్లు. ఇందులోనే మనం ఎగ్జామ్ని పూర్తి చేయాలి. అయితే నాకు ఈ టైం ద్వారా కొంచెం కన్ఫ్యూజ్ ఉంది, ఎందుకంటే మనకు ఒకప్పుడు 90 minutes ఇచ్చిండు కాబట్టి. సో నేను ముందుగా చెప్పినాను, బహుశా నేను మిస్టేక్ అయి ఉంటుంది, లోపలికి వెళ్ళాక నేను చూసి చెప్తాను మళ్ళీ ఒకసారి. ఇకపోతే మనకి కొన్నిటికి ఎంట్రన్స్ ఎగ్జామ్లకి మాత్రం ఒక 5-6 సబ్జెక్టులకు ఒకే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో ముఖ్యంగా బయోకెమిస్ట్రీ కానీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ కానీ, ఫోరెన్సిక్ సైన్స్ కానీ, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫర్మెంటెన్స్ టెక్నాలజీ కొత్తగా ఆడైంది ఈ సంవత్సరం. నెక్స్ట్ జెనెటిక్స్ కానీ, మైక్రోబయాలజీ, వీటన్నిటికీ కలిపి ఒకే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అయితే వీళ్ళకి పార్ట్ ఏలో 40 మార్కులు, పార్ట్ బిలో వచ్చేసి మళ్ళీ ఏమేమి సబ్జెక్ట్ ఉంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, ఒకసారి దీన్ని మీరు చూడండి. తర్వాత ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి మీరు అప్లై చేసుకునేటప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా, అంటే మీకు రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ కూడా తెలిసి ఉండాలి. ఎంఎస్సీ మ్యాథ్స్ అంటే ఏంటిది, దీంట్లోనే ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఉన్నాయి, మరి 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సులు కూడా ఉన్నాయి. దానికి ఎలిజిబిలిటీ అనేది కొన్ని మనం చూడాలి, ఓకేనా. సో ఎలిజిబిలిటీ కూడా నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంటాను. అంటే ఎలిజిబిలిటీ లేకుండా చేయొద్దు. ఇప్పుడు గతంలో ఒక ఆయన, ఇప్పుడు పరిస్థితి వేరుగా, అప్పుడు బీకామ్ ఆయన ఎంఏ ఎకనామిక్స్కి అప్లై చేశాడు, 2nd ర్యాంక్ సాధించాడు. మళ్ళీ నాకు ఆయన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఆయన అలో చేయలేదు, నాకు ఫోన్ చేసి నేను చెప్పాను నాట్ ఎలిజిబుల్ అని. ఎందుకంటే బీకామ్ వాళ్ళకి ఎంకామ్ చేస్తాను చేయొచ్చు, కానీ ఎంఏ ఎకనామిక్స్ చేయడానికి లేదు. 2 ఏళ్ల కింద 3 ఏళ్ల కింద లేదు, ఇప్పుడు ఉంది. ఈ సంవత్సరం అయితే మనకు ఉన్నది, ఎందుకంటే కొన్ని ఆర్ట్స్ సబ్జెక్టులు అన్నిటికీ ఇచ్చేశారు కాబట్టి. కామన్గా మనకి సబ్జెక్టు కోడ్లు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఇవి ఆర్ట్స్ సబ్జెక్టుల కోడ్ ఇంపార్టెంట్, మీరు రాయబోయే సబ్జెక్టు కోడ్ మిస్ కావద్దు. అయితే బిఎల్ఐఎస్సి చాలా డిమాండెడ్ కోర్సు కాదు సార్ అంటే, దీంట్లో 2 రకాల బిఎల్ఎస్సీలు ఉంటాయి, ఇవి కూడా మీరు చూసుకోండి. 1 year ఉంటుంది, 2 year ఉంటుంది, ఇది చూసుకోండి. తర్వాత వచ్చేసి ఎంకామ్కి ఉండేటువంటి సబ్జెక్టులు సీట్లు అన్నీ చెప్తా. ఎంపీఈడి, ఎంఈడి, ఓకేనా. వీటి కాలేజీల పైన నేను వీడియో చేస్తాను. సైన్స్ సబ్జెక్ట్లో ఇవి ఇక్కడ మీకు చెప్పినాను. దాదాపు ఈ డిఫరెంట్గా ఉన్న అన్ని సబ్జెక్టులకు ఒకే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఎంఎస్సీ సైకాలజీ కేవలం కాకతీయ యూనివర్సిటీలో మాత్రమే ఉన్నది, ఓకేనా. సెరికల్చర్ కూడా అక్కడ ఉంది, ఉస్మానియా యూనివర్సిటీలో. ఎంఎస్సీ సైకాలజీ లేదు, గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. ఇక ఇంటిగ్రేటెడ్ కోర్సుల విషయంలో తీసుకుంటే మనకు 4 ఉన్నాయి. ఒకటి 5 years బయోటెక్నాలజీ, ఆ తర్వాత ఎంఎస్సి ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఫార్మటికల్ సైన్స్ లేదా కెమిస్ట్రీ, ఆ తర్వాత ఎకనామిక్స్, ఆ తర్వాత ఎంబీఏ, ఇవి మాత్రమే ఉన్నాయి. ఇవి ఏ కాలేజీలు ఉన్నాయని కూడా నేను సపరేట్ వీడియోలు చేసా, చూడండి. ఇక ఎంఏ హిందీ చేయాలంటే కంపల్సరీగా అతనికి హిందీ సబ్జెక్ట్ ఉండాలా డిగ్రీలా, అది ఆప్షనల్గా ఉండాలా. ఇంగ్లీష్ చేయాలనుకుంటే ఇంగ్లీష్, ఇట్లా కొన్ని నిబంధనలు ఉన్నాయన్నమాట లాంగ్వేజెస్కి. ఇక కొన్నిటికి కామన్గా పొలిటికల్ సైన్స్, హిస్టరీ, అప్లైడ్ ఇలాంటి వాటికి ఉన్నాయి చూడండి. ఈ కొన్నిటికి ఎట్లాంటి పెట్టిండంటే ఏదే సబ్జెక్ట్ అయినా పర్లేదు, ఎనీ సబ్జెక్ట్ వాళ్ళు డిగ్రీలు ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా అది చదువుకోవచ్చు, ఓకేనా. ఇలాంటి నిబంధనలు ఉన్నాయి. అంటే మనం చదువుకోకుండా వాటి గురించి మొత్తం తెలుసుకోకుండా డైరెక్ట్గా అప్లై చేసి తర్వాత మనం ఇబ్బంది పడద్దు. ఇప్పుడు ఒక కోర్సు ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఫిజిక్స్ తీసుకుంటే ఇవి ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ అన్నిట్లలో ఉన్నాయి. కొన్ని కోర్సులు కొన్ని యూనివర్సిటీలలో ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఫార్మటికల్ కెమిస్ట్రీ అనుకోండి, ఇవి జేఎన్టీలో కూడా ఉన్నాయి. అంటే అర్థం చేసుకోవాలన్నమాట మనం ఒక ఏ సబ్జెక్టు ఎక్కడెక్కడ ఉన్నదని. తర్వాత ఇప్పుడు మనకి ఈ ఏంటిది మన ఆర్కిటెక్చరల్ కోర్స్ మనం చేయాలనుకుంటే, ఓకేనా. తర్వాత ఏఐహెచ్సిఏ ఈ కోర్స్ చేయాలనుకుంటే ఏ డిగ్రీ అయినా పర్లేదు. అరబిక్ చేయాలంటే కంపల్సరీగా డిగ్రీ ఒకటి ఉండాలి. ఎంఏ ఇంగ్లీష్ అంటే ఎనీ గ్రాడ్యుయేషన్. హిందీ చేయాలంటే డిగ్రీలో ఒక సబ్జెక్ట్ కంపల్సరీగా ఉండాలి. కన్నడ చేయాలంటే డిగ్రీలో సబ్జెక్ట్ ఉండాలి. ఇట్లా అనమాట. అంటే మినిమం రూల్స్ రెగ్యులేషన్స్ మనకు తెలిసి ఉండాలి. తెలుగు చేయాలంటే కనీసం ఎనీ డిగ్రీ ఉండాలి, కానీ డిగ్రీలో తెలుగు సబ్జెక్ట్ అనేది ఉండాలి, ఇట్లా అనమాట, ఓకేనా. ఇప్పుడు ఇస్లామిక్ స్టడీస్ ఎనీ డిగ్రీ, లింగ్విస్టిక్ ఎనీ డిగ్రీ, ఫిలాసఫీ ఎనీ డిగ్రీ, థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ అంటే ఇలా వేరండి, మళ్ళీ ఒక డిప్లొమా సర్టిఫికేట్ లాంటివి ఉండాలని. ఎకనామిక్స్ కానీ చూడండి, ఎకనామిక్స్, తర్వాత హిస్టరీ, ఓకేనా, జర్నలిజం, బిఎల్ఐఎస్సి ఇలాంటి కోర్సులకి ఈవెన్ ఎంఎల్ఐఎస్సి, బిఎల్ఎస్సి 1 year కోర్సు, 2 years కోర్సు, ఓకేనా. వీటికి ఎనీ డిగ్రీ అనమాట. ఆ తర్వాత ఎంఎల్ఐఎస్సి 1 year కోర్స్ కూడా ఉంది, దీనికి బిఎల్ఐఎస్సి ఎలిజిబుల్ అవుతారు. ఎంఎస్డబ్ల్యూ కానీ ఎంహెచ్ఆర్ఐ కానీ సూపర్ కోర్సులు ఇవి 2. ఆ తర్వాత ఎంటీఎం కానివ్వండి, లేదా పొలిటికల్ సైన్స్ కానివ్వండి, ఇలాంటి సబ్జెక్టులు ఏమైనా సరే దీనికి ఓన్లీ ఎనీ డిగ్రీ. ఒకప్పుడు మాత్రం డిగ్రీలో ఇది ఆప్షన్గా ఉండాలని అడిగారు, ఇప్పుడైతే డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు ఎనీ గ్రాడ్యుయేట్. ఎంకామ్ చేయాలంటే ఓన్లీ బీకామ్ వాళ్ళే ఉండే, ఇప్పుడు ఎవరైనా చేయొచ్చు. ఎంఈడి చేయాలంటే కంపల్సరీగా బీఈడి అనేది ఉండాలి. కొంతమంది అడతారు సార్ టీటీసీ చేసిన వాళ్ళు డిగ్రీ చేసి చేయొచ్చు అంటే చేయరాదండి, ఛాన్స్ లేదు, అది కూడా పర్సెంటేజ్ కూడా ఉంది.
ఎంపీడీ చేయాలంటే బీపీడీ చేయాలి. ఇవి రూల్స్ రెగ్యులేషన్. ఇక బాటనీ చేయాలంటే డిగ్రీలో బాటనీ సబ్జెక్టుగా ఉండడం. తర్వాత ఈ కెమిస్ట్రీ బేస్డ్ కోర్సులు చేయాలంటే కంపల్సరీగా డిగ్రీలలో కెమిస్ట్రీ ఒక సబ్జెక్ట్గా కలిగి ఉండడం. ఆ తర్వాత కంప్యూటర్ సైన్స్ చేయాలంటే ఈ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఒక ప్రాబ్లం ఉందండి. బీజెడ్సీ వాళ్ళు అడుగుతారు, సార్ బాటనీ జువాలజీ కంప్యూటర్ చేశాను, నేను ఎంఎస్సీ కంప్యూటర్ చేయొచ్చా అంటే, చూడండి ఎంఎస్సీ కంప్యూటర్ చేయాలంటే కంపల్సరీగా వాళ్ళు చూడండి బీఎస్సీ డిగ్రీ విత్ మ్యాథమెటిక్స్ అంటే మ్యాథ్స్తో ఉండేటువంటి కంప్యూటర్ చేసిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. కాబట్టి మిమ్మల్ని ఎవరైనా బురి కొట్టించి బీకామ్ కంప్యూటర్ వాళ్ళు ఎంఎస్సీ కంప్యూటర్ చేయొచ్చు, ఇంకేంటిది బీజెడ్సీ వాళ్ళు కూడా ఎంఎస్సీ కంప్యూటర్ చేయొచ్చు, ఈ మధ్య బీఏ కంప్యూటర్ కూడా కోర్సు ఉంది, వాళ్ళు కూడా చేయొచ్చు అంటే మీరు అలాంటి వాటిని కాలేజీలో నమ్ముతే అది మీ దురదృష్టం. వాడు పబ్బంగా అప్పుకుంటాడు, మీ అడ్మిషన్ల కొరకు ఏమైనా చేసుకుంటాడు, తెలివితేటలు మనకు ఉండాలి. లేదండి ఇప్పుడు నేను చెప్పిన మీకు ఎంఎస్సీ కంప్యూటర్ చేయడానికి లేదు. ఎంఎస్సీ కంప్యూటర్ అనేది ఓన్లీ మ్యాథ్స్ ఆప్షన్గా ఉండి కంప్యూటర్ ఆప్షన్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయొచ్చు, అది చూసుకోండి. ఓకేనా? అంటే బీసీఏ వాళ్ళు ఎంసీఏ ఇట్లా చేసుకోవచ్చు అనమాట. కంప్యూటర్, ఈ ఎలక్ట్రానిక్స్, జాగ్రఫీ ఇవన్నీ మీకు తెలిసినటువంటి కోర్సులే. అంటే కామన్ దేనికి ఎవరు ఎలిజిబుల్ అనేది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను కాబట్టి మీరు చూసుకోండి. ఎందుకంటే ఇవన్నీ 1 by 1 చదువుకుంటూ చెప్పుకుంటూ పోతే 70-80 కోర్సులు నేను చదువుకుంటూ పోతే 80 నిమిషాలు అంటే ఆల్మోస్ట్ గంటన్నర ఇదే అవుతుంది. సో మనకు ముందు అసలు చెప్పాల్సింది ఉంది. కొన్ని కోర్సులకి కొంతమంది ఎలిజిబిలిటీ లేదండి, కొంతమందికి ఎలిజిబిలిటీ ఉన్నది. ఆ ఎలిజిబిలిటీ ఉన్నదేంది లేదేంది ఇక్కడ అవైలబుల్లో ఉన్నది ఒకసారి మనం చూస్తే మనకు తెలుస్తూ ఉంటుంది. ఓకేనా? అంటే ఫార్మసీ బేస్డ్ దాంట్లో న్యూట్రిషన్ దీనికి సంబంధించిన దాంట్లో, ఫుడ్ సైన్స్ దీనికి సంబంధించిన దాంట్లో నేను సపరేట్ వీడియోలు చేస్తాను, ఎవరు దేనికి ఎలిజిబిలిటీ అనేది కూడా ఉన్నాయి, మీరు చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఓకేనా? తర్వాత ఇక మనం ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత కొన్ని డిప్లొమా కోర్సులు కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ డిప్లొమా కోర్సులు కూడా మీరు చేసుకోవచ్చు. 1 year కోర్సు ఉంది. చైల్డ్ సైకాలజీ బాగుంటుంది. ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ కౌన్సిలింగ్, ఎనీ గ్రాడ్యుయేషన్ ఇవన్నీ కూడా 1 year కోర్సులు. తర్వాత ఫోరెన్సిక్ సైన్స్ అన్ని ఇదంతా మీరు చేసుకోవచ్చు. ఓకే. తర్వాత వచ్చేసి బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, తర్వాత వీటికి సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ కోర్సులు 5 years ఏవైతే ఉన్నాయో దీనికి ఇంటర్లో ఎవరు బైపీసీ ఎంపీసీ వాళ్ళు ఎలిజిబుల్ కొన్నిటికి. ఆ తర్వాత అప్లైడ్ ఎకనామిక్స్ అంటే ఎవరైనా ఎలిజిబులే. ఆ తర్వాత ఎంబీఏ అనేది కూడా ఎవరైనా ఎలిజిబులే. ఇవి రెండింటికి మాత్రం కంపల్సరీ బయోటెక్నాలజీ కానీ కెమిస్ట్రీ కానీ ఫార్మటికల్ కెమిస్ట్రీ అయితే వీళ్ళు మాత్రం కంపల్సరీ ఎంపీసీ బైపీసీ పిల్లలు అయి ఉన్నారు అన్ని ఇబ్బంది అయితే ఉన్నది. ఎలిజిబిలిటీ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, బీఏ బీకామ్ బీఎస్సీ దీనికి సంబంధించి. ఇక ఆన్లైన్లో మీరు అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్తో క్యాంపస్లో సీట్ అయితే వస్తుంది. మరి క్యాంపస్లో సీట్ రావాలంటే మన లైఫ్ ఎలా ఉంటుంది, క్యాంపస్లో సీట్ వస్తే ఎలా ఉంటుంది అనే దానిపైన కూడా నేను వీడియోలు చేశాను. మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఒక్కసారి వెతికితే దాంట్లో యూనివర్సిటీ క్యాంపస్లో సీట్ వస్తే లైఫ్ ఎలా ఉంటుందో నేను మీకు కళ్ళ కట్టినట్టయితే నేను అన్ని చూపించగలిగిన ఉన్నది. ఇక మనకు పోతే ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా మనకి ముందుగానే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మీరు 2-3 కోర్సులు అప్లై చేసుకునేటప్పుడు చూసుకోండి. సపోజ్ ఇప్పుడు ఒకళ్ళు పొలిటికల్ సైన్స్ హిస్టరీ 2 అప్లై చేశారు అనుకోండి. ఇప్పుడు ఏంటి పరిస్థితి, 9:30, 11:30 ఆ టైం అదే రోజు, అంటే రోజు డే 1 డే 2 రోజు వేరు వేరు ఉన్నాయి కాబట్టి ఓకే. ఇప్పుడు ఒక అతను ఎంఎస్సీ కెమిస్ట్రీ ఎంఏ హిస్టరీ 2 అప్లై చేస్తే అది ఒకే టైంకి ఉన్నాయి. అందుకే చూసుకొని అప్లై చేసుకోండి ముందుగా. అది 9:30 నుండి 11కి ఒక సెషన్, 11 నుండి 2:30కి ఒక సెషన్, 4:30 నుండి 6కి ఇంకొక సెషన్. దీంట్లో ఈ సెషన్ని బేస్ చేసుకొని ఏది ఎప్పుడు ఎగ్జామ్ ఉన్నది అనేది దాన్ని చూసుకొని దీన్ని బట్టి మీరు ఎగ్జామ్స్కి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అట్లా అన్నమాట. అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఆ తర్వాత జియోలజీ 2 ఒకే క్యాండిడేట్ అప్లై చేసిండు అనుకున్నప్పుడు ఇవి 2 కూడా ఒకే టైంకి ఎగ్జామ్ జరుగుతాయి. అలాంటప్పుడు ఇది ఛాన్స్ అయితే ఉండదు, అనవసరంగా డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. సో సిలబస్, మోడల్ పేపర్స్ అన్నీ కూడా మన యొక్క మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ ఆ యొక్క యాప్ ఉందండి, ఆ యాప్లో అయితే ఉన్నాయి, మీరు అక్కడ నుండి చూడండి. ఇక్కడ నుండి నేను కంటిన్యూగా రోజు ఒక వీడియో చేస్తూనే ఉంటా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో పీజీ పైన నేను చేసిన వీడియోలు ఇంకెవరు చేయలేరు. ఎవరికైనా మీరు ఉస్మాన్ యూనివర్సిటీలోకి వెళ్ళండి, ప్రతి 4గురిలో మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ తెలిసి అవగాహన ఉన్న వాళ్ళు కనీసం 3 ఉంటారు. సో అది నేను ఊరికెళ్ళి చెప్పడం కాదు, మీకు పోతూనే తెలుస్తుంది. ఎందుకంటే ఆ లెవెల్లో గైడెన్స్ నేను ఇస్తాను కాబట్టి. మళ్ళీ మీకు ఎన్ని మార్కులు అయితే ఎక్కడ సీట్ వస్తుంది, అసలు కౌన్సిలింగ్ ఎలా పోవాలి, మరి ఇంతకుముందు కట్ ఆఫ్ ఎక్కడైంది మీకు తెలవాలి కదా, రైట్? ఆ కట్ ఆఫ్ కూడా నేను అప్లోడ్ చేసిన మన మోడల్ ఐడియాస్ యాప్లో. అంటే ఏ క్యాస్ట్కి ఎన్ని మార్కులు అయితే ఎక్కడ కట్ ఆఫ్ అయింది అనేది మీకు కావాలి. సో మీరు ఎగ్జామ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నారు కాబట్టి నేను మీకు లైవ్ ఒకటి చూపిస్తా. అంటే మీకు ఒక నమ్మకం కుదురుతుంది, అంటే సార్ దగ్గర ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నదా అని మీకు డౌట్ వస్తే ఎస్ నేను అది మీకు ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తుంటాను. ఇందులో కట్ ఆఫ్ జరిగినటువంటి దాంట్లో అంటే ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ విధంగా కట్ ఆఫ్ అయింది, ముఖ్యంగా మన పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ సిపి గెట్కి అటుపోతే పీజీ ఆంధ్రప్రదేశ్కి క్లియర్గా నేనైతే తీసుకున్నాను.
మీకు ఒకటి చూపిస్తాను. అంటే యూ విల్ గెట్ సంథింగ్. ఇప్పుడు అలాట్మెంట్ ఆర్డర్ అని ఉందండి, 2023 అలాట్మెంట్ తీసుకున్నాను నేను. ఓకేనా, ఇందులో ఏంటిది కోటి, కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా క్యాంపస్ కంప్యూటర్ సైన్స్ నుంచి తీస్తున్నాయి ఇప్పుడు. ఓకేనా, సో కంప్యూటర్ సైన్స్లో ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో అలాట్మెంట్ అంటే ఎక్కడ కట్ ఆఫ్ జరిగింది అనేది నేను మీకు చూపిస్తున్నాను. అంటే నేను ఇంత డేటా ద్వారా మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి ఉండిపోయింది మీకు. అందుకే చెప్పిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్లో ఇచ్చినట్టు ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడండి. ఎంట్రన్స్ ఎగ్జామ్ 5th ర్యాంకర్ ఇక్కడికి వచ్చిండు. 1 to 4th ర్యాంకర్లు వాళ్ళు ఎంసీఏకి ఎటో వెళ్ళిపోయారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు సిపి గేట్ 2023. ఓకేనా, లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్ అలాటెడ్ క్యాండిడేట్స్ ఎవరెవరు ఉన్నారంటే ఇప్పుడు వీళ్ళందరూ అక్కడ పీజీ ఫస్ట్ చదువుతున్నటువంటి క్యాండిడేట్స్. మీరు చూడండి హాల్ టికెట్ నెంబర్తో సహా ఇక్కడ మనకు ఉంది. ఓకేనా, ప్రవళిక అనే క్యాండిడేట్ 5వ ర్యాంకర్, ఎస్టీ, రిజర్వేషన్ ఎస్టీ కాదు అంటే ఆమె రిజర్వేషన్ రాలేదు, ఓపెన్లో వచ్చింది సీట్. ఇక్కడ phase 1లో సీట్ వచ్చేసింది. ఇక్కడ చూడండి సెల్ఫ్ ఫైనాన్స్లో ఇందులో ఓపెన్ వచ్చింది. మళ్ళీ మీకు సార్ సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఏంటిది, రెగ్యులర్ అంటే ఏంటిది, ఇది తెలియాలంటే మీరు మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోలు మీరు చూడాలి. సార్ 6, 7, 8, 9, 10 ర్యాంకర్ అంటే ఈ రకం మీకు చూసుకుంటే మనకి ఓవరాల్గా 230 ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఓకేనా phase 1లో సీట్ అయితే వచ్చింది. కొద్దిమందికి phase 2లో కూడా సీట్లు వచ్చినాయి. అంటే వీళ్ళు ఎస్టీ కాబట్టి రిజర్వేషన్లు వచ్చినాయి. ఇక్కడ phase 2, phase 1 రెండు కలిపి ఉన్నాయి. నేను రెండు కలిపి తీసుకున్నా. కామన్గా మనకి phase 1లో సీట్ వచ్చిన దానికి వీళ్ళంతా phase 2లో సీట్ వచ్చిన వీళ్ళంతా రిజర్వేషన్లో వచ్చిన వాళ్ళు అయి ఉంటారు. ఓకేనా, మళ్ళీ వీళ్ళకి వచ్చినటువంటి ర్యాంకును పట్టుకొని మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఇట్లా నా దగ్గర డెప్త్ డేటా ఉంది. అంటే నేను మీకు ఇప్పుడు ఒకటే సబ్జెక్ట్ చూపించిన నేను ఇక్కడ, కానీ ఇలా ఇక్కడ చూసుకోండి కంప్లీట్ కోటి నుండి మొదలు పెడితే కోటి కాలేజీలు, ఆ తర్వాత ఓయూ, ఆ తర్వాత కేయూ, ఎక్కడెక్కడ ఏ సబ్జెక్ట్కి, శాతం యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, ఎక్కడెక్కడ ఏ సబ్జెక్ట్కి ఏ మార్కుల ద్వారా కట్ అయిందో నాకు ఇంత డెప్త్ మెటీరియల్ నేను మెయింటైన్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా నేను మన మోడల్ ఐడియాస్ యాప్లో అయితే పెట్టిన. ఒకేసారి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇవన్నీ మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఓకే రైట్. సో ఇప్పటివరకు అయితే నేను మీకు అవసరం ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వగలిగిన అనుకుంటున్నా. సో ఇంకా మీకు డౌట్స్ అయితే చాలానే ఉంటాయి. సబ్స్క్రైబర్ అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం వస్తుంది, చూస్తూనే ఉండండి. ఓకే రైట్, థ్యాంక్ యూ. దెన్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఆల్.